నమస్తే, నేను మీ సతీష్. సొంత నియోజకవర్గం పులివెందుల్లోనే జగన్మోహన్ రెడ్డికి ఎదురుగాలి వీస్తా ఉంది అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి తరఫున పులివెందుల నియోజకవర్గంలో ఏదైతే ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నారో ఆ ఎన్నికల ప్రచారంలో ఆవిడకు ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇక ఈ ఘటనను పట్టుకునే ఈ రోజున ఈ రకమైనటువంటి చర్చలు అయితే గనక పెద్ద ఎత్తున ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఏమిటి ఆ చేదు అనుభవం, అది ఎక్కడ జరిగింది, ఏ విధంగా జరిగింది, మరి అందులో ఉన్నటువంటి అంశాలు ఏమిటి, దాని ప్రకారం ఈ రకమైనటువంటి చర్చలు ఎందుకు తెరపైకి వస్తూ ఉన్నాయనేటువంటి అంశాన్ని ఆ వీడియో చూసి క్లుప్తంగా విశ్లేషించుకుందాం. ఏదైతే పులివెందులలోని వేంపల్లి మండలంలో నిన్న భారతిరెడ్డి గారు ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రచారం చేస్తున్నటువంటి సమయంలో అక్కడికి వచ్చినటువంటి ఒక పెద్ద ఆయన ఏం మాట్లాడారు ఏంటి అనేటువంటిది, అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక సర్పంచ్ భాస్కర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, ఆ వేంపల్లి మండలంలోని ఒక గ్రామ సర్పంచ్ ఆయన మరి ముఖ్యమంత్రి గారి సతీమణి ఎన్నికల ప్రచారానికి వస్తే మాట్లాడారు. ఏం మాట్లాడారు చూద్దాం. నా మైనారిటీ ఒకసారి అనే స్పీచ్ అన్నాను. ఇతన్నప్పుడు కేవలం 60,000 రూపాయలు భరోసా చెప్తాను. 60,000 కూడా 8 రూపాయలు కేంద్ర రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నిధులు. అందుకని మీరు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి సత్యమది కాబట్టి మీరు తప్పకుండా ఈ విషయం చేరవేస్తారని నేను కోరుకుంటూ, అదేగా ఇప్పుడు వచ్చే పట్ట పాస్బుక్ల పైన చేసి మా రైతు బొమ్మలు మా ఉండాలి మేడం. ఎందుకంటే ముఖ్యమంత్రి బొమ్మ కూడదని నేను మరీ చెప్తున్నాను. మీరేమనుకో, ఎందుకంటే మా అబ్బగారి తరపు నుండో ఇది చూస్తున్నాం కదా. ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటూ ఒక కొత్త చట్టాన్ని అయితే తీసుకొచ్చారు. ఈ క్రమంలో భారతిరెడ్డి గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన రాష్ట్రం అంతా ఎన్నికల ప్రచారం చేసుకుంటా ఉంటే, అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగ ప్రొజెక్ట్ చేసుకుంటా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు జనం కోసం తిరిగేస్తున్నారు అని చెప్పి. కానీ జనాల్లో ఏ రకమైనటువంటి చర్చ ఉంది అంటే ఈ వీడియో చూస్తే అర్థమవుతా ఉంది. ఏదైతే భారతిరెడ్డి గారు మరి ముఖ్యమంత్రి గారు సతీమణి కదా, ఆవిడ వచ్చినప్పుడు వాళ్ళకి అవకాశం దొరికింది. ముఖ్యమంత్రితో మాట్లాడదామా అంటే ఆయన అసలు పులివెందులకు వెళ్తే ప్రజలకి, పులివెందుల్లో ఏంటి అసలు రాష్ట్ర ప్రజలకే ఎవరికి కూడా కనిపించట్లేదు, పరదాలు వేసుకుని తిరుగుతూ ఉంటాడు, లేదంటే ఆ ఎత్తు డయాసులు వేసుకుని ఆయన ఎన్నికల ప్రచారం చేసుకుంటూ ఉంటాడు, లేదంటే కనుక 2 అంతస్తుల ఎత్తులో ఉన్నటువంటి ఆ బస్సులు ఎక్కి గులకరాళ్ళు మధ్యలో వేయించుకుంటూ ఉంటాడు. కానీ ఆ బస్సుల మీద తిరుగుతూ ఉంటాడు ఆయన. ఈ క్రమంలో మరి ఎవరికి చెప్పుకుంటారు ప్రజలు వాళ్ళ బాధల్ని? మరి జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి వస్తే భాస్కర్ రెడ్డి అని చెప్పి ఆయన మాజీ సర్పంచ్ వేంపల్లి మండలంలోని ఒక గ్రామానికి ఆయన వెళ్ళి చెప్తా ఉన్నాడు, మా తాతలు తండ్రుల నుంచి మాకు సంక్రమించినటువంటి ఆస్తులకి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతోటి ఈ రకంగా ఏమిటి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకోవడం ఏమిటి, ఆ వేసుకున్న పత్రాలు మాకు ఇవ్వడం ఏంటి, మా పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏమిటి, మా పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండకూడదు, ఈ విషయాన్ని మీరే జగన్మోహన్ రెడ్డికి చెప్పండి అని ఎవరు చెప్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక మాజీ సర్పంచ్ ఆయన భాస్కర్ రెడ్డి, ఆయన జగన్మోహన్ రెడ్డి సతీమణితో చెప్తా ఉన్నాడు. అదే సమయంలో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ ఉంటాడు. మరి నా రైతన్న అనేటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు రైతులకి, ఈ 5 ఏళ్లలో రైతులకి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆయన ఒక రైతుగా జగన్మోహన్ రెడ్డి సతీమణి అయినటువంటి భారతిరెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన తరఫున వకాల్తా పుచ్చుకుని వచ్చింది కదా ఆవిడ, ఎన్నికల ప్రచారం చేయడానికి వచ్చింది. 2019లో కూడా ఆవిడ ప్రచారం చేసింది. ఆ రోజున మీ బ్రతుకులకి నాది భరోసా అంటూ కూడా తిరిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తేండి, మీ అందరికీ మేలు చేస్తాడు, నేను భరోసా అని చెప్పి భారతిరెడ్డి గారు తిరిగారు. అందుకని చెప్పి ఈ రోజున భారతిరెడ్డి గారు మళ్ళీ వస్తే అడుగుతా ఉన్నారు, ప్రజలు అడుగుతారు కదా ఏం చేశారు ఈ 5 ఏళ్ల నుంచి అసలు అని. ఈ రోజున రైతు భరోసా అని చెప్పి బటన్ నొక్కుతున్నాను జగన్మోహన్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. ఆ రైతు భరోసాలో కూడా సొహానికి పైన అంటే 8,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది కదా, మరి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది 5,000 కదా, మరి ఇంకేముంది అందులో మాకు చేసేది? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దానికి జగన్మోహన్ రెడ్డి ఏదో తన జేబులో డబ్బులు ఇస్తున్నట్లుగా అంత ప్రచారం చేసుకుంటాడేంటి? ఈ ప్రచారాలు ఇవన్నీ చేస్తూ ఎందుకు మభ్యపెడతారు? మా జీవితాలు బాగుపడేలాగా ఏదైనా ఒక పని చేస్తే అది చెప్పండి, అంతేగాని 5 ఏళ్లగా మా వెన్ను విరిచేసేలాగా. ఇప్పటికే వాస్తవం కదా రైతుల పరిస్థితి ఎలా ఉంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో. ప్రతి ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు రైతన్నే కదా దానికి పూర్తిగా నష్టపోయేటువంటిది. మరి రైతు వెన్ను విరిచేలాగా ఈ విధంగా ఏదైతే ప్రకృతి విపత్తులు వచ్చి ఒకవైపున వాళ్ళనంతా కూడా అతలాకుతలం చేస్తూ ఉంటే, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంగా రైతులను ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వాది నేతలు
ఏం చేస్తూ ఉన్నారు? ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేస్తూ ఉన్నాడు. దానిపైనే ప్రజలు ఈ స్థాయిలో ప్రజల నుంచి వ్యతిరేకత అనేటువంటిది పెళ్ళగక్కుతూ ఉంది. అది నేరుగా నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతిరెడ్డి గారు ఆవిడ ఈ ఎన్నికల ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి కోసం నేను జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటాను అని చెప్పి ఆవిడ తిరుగుతూ ఉంటే మరి ఆయన తరఫున వకాలు తప్పుచ్చుకుని వచ్చినప్పుడు ఖచ్చితంగా అడుగుతారు కదా. ఆయన ప్రశ్నలు అడిగేటప్పటికి మరి ఆవిడ దగ్గర సమాధానం లేదు. సమాధానం లేక నవ్వేసి అక్కడి నుంచి జారుకున్నటువంటి పరిస్థితి. అంటే ప్రజలు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి సతీమణి ఉన్నారు. మళ్ళీ వీళ్ళకి అధికారం కట్టబెట్టాలి, మాకు మళ్ళీ అధికారం ఇవ్వండి, 30 ఏళ్ల పాటు మమ్మల్ని ముఖ్యమంత్రులుగా పెట్టండి అని చెప్పేసి ఓట్లు అడుక్కోవడానికి వచ్చారు ఈ రోజున. కానీ ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ప్రజలు అడిగిన దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. మరి ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటే దానికి ఎందుకు సమాధానం చెప్పరు? దాని నుంచి ఎందుకు తప్పించుకుని పారిపోతారు? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రజలకు దగ్గరికి వెళ్ళడు. ఆ బస్సులో నుంచి అందరికీ చేతులు ఒప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు. నిజంగా ప్రజలకి 5 ఏళ్ల పాటు అంత గొప్ప మ్యాండేట్ ఇచ్చి 151 మంది ఎమ్మెల్యేలతోటి అత్యద్భుతమైనటువంటి అవకాశాన్ని మీకు ఇస్తే, ఒక గొప్ప విజయాన్ని మీకు కట్టబెడితే ఎలాంటి పరిపాలన చేయాలి? కానీ 5 ఏళ్లగా ఏం జరిగింది? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏదైతే కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడమని చెప్పి ఏదైతే చెప్పారో ఆ రోజున ప్రజలు అనుకున్నారు ఏమని? నిజమే కాబోలు జగన్మోహన్ రెడ్డి ఎంతో మంచి చేస్తాడులే మాకు అని అనుకున్నారు. కానీ అది కాదు. ప్రజలు ఊహించింది ఒకటైతే జగన్మోహన్ రెడ్డి చేసింది ఒకటి. ఎస్, కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, పార్టీ చూడలేదు, ఆఖరికి సొంత చెల్లెలు కొన్న తల్లిని కూడా చూడలేదు. అందరినీ వేధించుకుంటూ వచ్చాడు. అందరిపైన కేసులు పెట్టడాలు, అందరినీ వేధించడాలు, ఆఖరికి చెల్లెలకి ఇచ్చినటువంటి సెక్యూరిటీని కూడా తగ్గించేసి ఆ విధంగా కక్ష తీర్చుకుంటున్నటువంటి పరిస్థితి. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, అలాగే పార్టీ లేదు. ప్రతి ఒక్క వర్గం పైన, దళితులపైన దాళ్ళు, మైనార్టీలపైన దాళ్ళు, బీసీలపైన దాళ్ళు, ఈ రోజున ఎన్నెన్ని దాష్టికాలు చేయాలో అన్నీ చేశాడు. రైతులను లేదు, లేదంటే కనుక భవన నిర్మాణ కార్మికులను లేదు, ఆశా వర్కర్లు లేరు, అంగన్వాడీ వర్కర్లు లేరు, ఇలా ప్రతి ఒక్కళ్ళ పైన కూడా తన కక్ష సాధింపుని తీర్చుకుంటానే ఉన్నాడు. ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ రోజున ఏ తారీఖున జీతం పడుతుందో తెలియదు. వాళ్ళ జీవితాలకి, వాళ్ళ జీతాలకి, వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళకి భరోసా లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత, ఒక వర్గం అని కాదు, ఒక ప్రాంతం అని కాదు, ఒక కులం అని కాదు, ఒక మతం అని కాదు, అందరి నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత మూటగట్టుకున్నాడు. ఆ వ్యతిరేకతే ఈ రోజున ఈ విధంగా ఆయన కోసం ఓట్లు అడగడానికి ఆయన సతీమణి వెళ్తే ప్రజల నుంచి ఎదురవుతా ఉంది. మరి ఇలాంటి వ్యతిరేకతలు ఎదురవుతున్నటువంటి క్రమంలో సమాధానాలు చెప్పాలి, కానీ సమాధానం చెప్పలేక పారిపోయినటువంటి వ్యక్తి, అక్కడి నుంచి జారుకున్నటువంటి వ్యక్తి వైఎస్ భారతిరెడ్డి గారు. అందుకే ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి సొంత పులివెందుల నియోజకవర్గంలోనే ఎదురు గాలి వీస్తూ ఉంది. ఎందుకంటే ఒకవైపున కడప జిల్లాలో షర్మిల గారు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. అలాగే సునీతారెడ్డి గారు కూడా కడప జిల్లా మొత్తం వాళ్ళు ప్రచారాలు చేస్తూ ఉన్నారు కదా. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆవిడకి మద్దతుగా సునీతారెడ్డి గారు, షర్మిల గారికి మద్దతుగా సునీతారెడ్డి గారు, వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? ఈ రోజున మా అన్న హంతకులకి టికెట్లు ఇస్తూ ఉన్నాడు, హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తూ ఉన్నాడు, కాబట్టి మా అన్న పార్టీకి, మా అన్నకి ఓట్లు వేయకండి అని చెప్తా ఉన్నారు కదా. ఈ రోజున పులివెందుల ప్రజలు కేవలం అభివృద్ధే కాదు, మాట్లాడితే భారతిరెడ్డి గారు చెప్తా ఉన్నారు, కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాడు పులివెందుల్లో అని. పులివెందుల బస్టాండ్ కట్టడానికే 4 ఏళ్లు పట్టింది జగన్మోహన్ రెడ్డికి, కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాడు అని చెప్పి అక్కడ ప్రచారంలో ఇవిడ చెప్పుకుంటా ఉంది. మరి ప్రజలకు తెలుసు కదా, పులివెందుల ప్రజలకు తెలుసు కదా అక్కడ అభివృద్ధి జరిగిందా జరగలేదా అని. అదే గత తెలుగుదేశం ప్రభుత్వంలో పులివెందులకు కూడా నీళ్లు ఇచ్చినటువంటి చరిత్ర ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వాధినేతగా చంద్రబాబు నాయుడు గారిది. కానీ ఈ రోజున సొంత నియోజకవర్గంలో ఒక బస్ స్టాండ్ కట్టడానికి 4 ఏళ్లు పట్టింది జగన్మోహన్ రెడ్డికి. ఇది మరి వీళ్ళు కోట్ల రూపాయలు అభివృద్ధి చేశామంటే ప్రజలని పిచ్చి వాళ్ళని చేయడానికా? ప్రజలకు తెలియదా? పులివెందుల ప్రజలకు తెలియదా అక్కడ ఏం అభివృద్ధి జరిగింది, అక్కడ ప్రజలకు ఏం అవకాశాలు వచ్చినాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేదా అనేటువంటిది ఏం తెలియదా? అవన్నీ మానేసి ప్రజలకి వాస్తవాలు తెలుసు అన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఈ రోజున భారతిరెడ్డి గారు ఈ విధంగా కోట్ల రూపాయలు అభివృద్ధి చేశారు, ఆ అభివృద్ధి కనిపించట్లేదు అన్న వాళ్ళకి కళ్ళు లేవేమో, చూపు లేదేమో అని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి పైన కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హత్యా రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి కదా, వాటిని ప్రోత్సహించేలాగా నువ్వు వ్యవహరిస్తూ ఉన్నావు, అదే గనక నీకు జరిగితే అది సబబా? అసలు వాస్తవంగా అయితే ఎవరైనా కూడా దాడుల్ని ఖండిస్తారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? దాడులు చేస్తాడు, చేయించుకొని సానుభూతి కార్డుతో ఆ ట్రంప్ కార్డు పట్టుకొని ఓట్ల రాజకీయం చేస్తాడు. ఈ రోజున అదే జరుగుతూ ఉంటే దానిపైన చంద్రబాబు నాయుడు గారు ఏదో స్పందిస్తే భారతిరెడ్డి గారు పెద్ద భాష్యం ఇస్తూ ఉన్నారు. ఏమని? వయసులో పెద్దవారు అలా మాట్లాడకూడదు అని.
మరి వాళ్ళ ఇంట్లో చెప్పుకోవాలి కదా ఆవిడ. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారిని గురించి? ముసలోడు అంటూ ఉంటారు. మరి అప్పుడు చెప్పాలి కదా, నీ భర్తే కదమ్మా ఆయనకు బుద్ధి చెప్పాలి కదా, పెద్దవాళ్ళని గురించి అలా మాట్లాడొద్దు, అలా మాట్లాడకూడదు అని చెప్పాలి కదా. ఆ వారించడాలు ఏమీ ఉండవు. చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక మాట అన్నారు అని దాన్ని వక్రీకరించి మళ్ళీ ఆయన పెద్దవాడు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పి పెద్ద పెద్ద ప్రవచనాలు చెప్తా ఉంటారు ఈ రోజున భారతిరెడ్డి గారు. అయితే ఈ పూర్తి ఘటనను చూసిన తర్వాత ఏదైతే నిన్న జరిగినటువంటి ఈ ఘటన ఉందో దీంతో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా పులివెందుల్లో కూడా ఓడిపోబోతా ఉన్నాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎదురుగాలి వీస్తూ ఉంది అనేటువంటిది మాత్రం చాలా స్పష్టమైపోతున్నటువంటి పరిస్థితిగా అయితే ఈ వీడియో ద్వారా అర్థమవుతా ఉంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.